వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మనం పొదలకూరులో ఒక నుడా అప్రూవ్ లేఅవుట్లో ఉన్నాం. ఈ లేఅవుట్ పేరు ఏంటి, అసలు మనం ఎక్కడున్నాం, ఈ లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ లేఅవుట్ ఓనర్ మనోజ్ గారు ఉన్నారు. మనోజ్ గారిని అడిగి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే సార్, ఏంటి సార్ ఇక్కడే ఈ లేఅవుట్ ఎందుకు వేసారు, అసలు ఈ లేఅవుట్ గురించి మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్తారా? హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నా పేరు మనోజ్ కుమార్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి బాబా ఎస్టేట్ అండి. ఈ లేఅవుట్ పేరు ఇది వచ్చేసి రమణారెడ్డి కాలనీకి అడ్జసెంట్గా ఉంటుంది. పొదలకూరులో రమణారెడ్డి కాలనీ అనేసి మెయిన్ రోడ్ అటాచ్మెంట్ ఉంది లేఅవుట్. ఇది రమణారెడ్డి కాలనీ అడ్జసెంట్గా ఉండే లేఅవుట్. ఇది నుడా అప్రూవ్డ్ అండి. ఇది టోటల్గా ఏంటంటే ఇది 4.13 acres అనమాట. దీంట్లో వచ్చేసి తార్ రోడ్డు, కరెంటు, కాలువలు, కాంక్రీట్ కాలువలు, చెట్లు, అన్ని డెవలప్మెంట్స్ కూడా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయండి. ఇది నుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇంకొక విషయం ఏంటంటే పొదలకూరు టౌన్ లిమిట్లో మొట్టమొదటి నుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. పొదలకూరు టౌన్ లిమిట్లో మొట్టమొదటి నుడా అప్రూవ్డ్ లేఅవుట్. అది ఓకే సార్, ఎట్లా ఇది నుడా అంటే ఎల్పి నెంబర్స్ అవన్నీ మీకు కంప్లీట్గా ఉన్నాయా? క్లియర్ అండి. క్లియర్ నెంబర్, ఎఫ్ఎల్పి నెంబరు, మార్టిగేజ్ డీటెయిల్స్, మార్టిగేజ్ రిలీజ్ డీటెయిల్స్, వర్కింగ్ థింగ్స్ కానీ బేసిక్ లెవెల్ ఏ వర్షన్లో ఏ ఇదిలో ఈ ల్యాండ్ ఉండింది, స్టెప్ బై స్టెప్ ఏ విధంగా దీన్ని చేసాం అనేది కూడా ఐ కెన్ ప్రొవైడ్ యూ ఆల్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, ఇప్పుడు మా వ్యూవర్స్కి అర్థం కాని విషయం ఏంటంటే చాలా మంది కింద కామెంట్లు కూడా పెట్టారు, వై ఇన్వెస్ట్ ఇన్ పొదలకూరు అని చాలా మంది అడుగుతున్నారు. సో అంటే పొదలకూరులోనే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మా వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అనేది పొదలకూరులోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది అది ఈ రోజు క్వశ్చన్ కాదండి. అది 2008లో మేము లేఅవుట్ వేసామండి నెల్లూరు రోడ్ బాబా నగర్కి. అప్పుడే అడిగారు, మీరు ఎందుకు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడొచ్చి బిజినెస్ చేస్తున్నారు, ఇక్కడొచ్చి ఎందుకు లేఅవుట్ వేస్తున్నారని చెప్పని మమ్మల్ని అడిగితే దానికి ఒక బ్రైట్ ఆన్సర్ ఉందండి. అది అందరికి కూడా ఉపయోగపడుతుంది. అది ఫ్యూచర్లో కూడా అది కూడా చాలామంది దాన్ని స్వీకరించవచ్చు. ఎందుకంటే ఈ పొదలకూరుని బేస్ చేసుకొని 80 to 90 విలేజెస్ ఉన్నాయి. పొదలకూరు అనేది ఒక జంక్షన్ పాయింట్ అండి. ఇటు సంగం రోడ్డు కానీ, రాపూర్ రోడ్డు కానీ, సోమశిల రోడ్డు కానీ, గూడూరు రోడ్డు కానీ, ముఖ్యంగా ప్రత్యేకంగా పొదలకూరుకి నిమ్మకాయలకి మంచి పేరుందండి. చుట్టుపక్కల విలేజెస్ అంతా కూడా నిమ్మకాయల యార్డ్కి రావడం, అందరూ వచ్చి ఇక్కడ పర్చేస్ చేయడం, పండగ అయినా ఏదైనా ఏదున్నా ఏ ప్రత్యేకత ఉన్నా కానీ ఈ ఊరికి వచ్చి పర్చేస్ చేసుకోవడం. అంటే ఈ ఊరు అనేది ఒక బ్యాంక్ అండి. ప్రతి విషయానికి కూడా ప్రతి దానికి కూడా ఈ ఊరు మీద బేస్ అయి ఉంటారండి. చుట్టుపక్కల విలేజర్స్ అందరూ కూడా ఈ ఊరికి వచ్చి పర్చేస్ చేసుకోవడం అనేది అంత పొటెన్షియల్ ఈ పొదలకూరుకి అంత పొటెన్షియల్ ఉందండి. అంత పొటెన్షియల్ మార్కెట్ ఉంది. రియల్ ఎస్టేట్ కానీ ఇంకోటికి కానీ ఎనీ బిజినెస్కి పొదలకూరు అనేది పొటెన్షియల్ మార్కెట్. కాబట్టి మేము పొదలకూరుని చూస్ చేసుకున్నాం. ప్రజెంట్ ఈ రోజు కూడా 2008 ఎంత మార్కెట్ ఉందో 2025 కూడా అదే విధంగా మార్కెట్ హైప్ అనేది. ఆ రోజు మేము 13,000కి అమ్మిన అంకణం ఈ రోజు 70,000 ఉంది. కాబట్టి ఇంకా కూడా దీనికి పొటెన్షియల్ ఉంది. కాబట్టి చుట్టూ విలేజెస్ ఉన్నాయి, చుట్టూ జంక్షన్ పాయింట్స్ ఉన్నాయి. ఆదిరిపల్లి అనేది ఒక జంక్షన్ పాయింట్, రాపూర్ అనేది ఒక జంక్షన్ పాయింట్, పొదలకూరు అనేది మెయిన్ మిడిల్ ఆఫ్ ది జంక్షన్ పాయింట్ అండి. కాబట్టి మేము పొదలకూరుని చూస్ చేసుకున్నాం, పొదలకూరుని చూస్ చేసుకుంటాం కూడా. ఇప్పుడు పొదలకూరు మున్సిపాలిటీ అవుతుంది కదా, ఇన్ కేస్ మున్సిపాలిటీ అయితే ఈ మున్సిపాలిటీ లిమిట్స్ లో మన లేఅవుట్ ఉండిద్దా? సో దాని గురించి మా వ్యూవర్స్ పాయింట్ అండి. పొదలకూరు జంక్షన్ బస్ స్టాండ్ కానీ పొదలకూరు జంక్షన్ మెయిన్ పాయింట్ దగ్గర నుంచి సర్కంఫరెన్స్ 4 kilometers or 4.5 kilometers ఎగ్జాక్ట్లీ ఉందండి. మంది బిలో 4.5-4 kilometers లోపలే ఉంది. దట్టు ఇది మన పొదలకూరు పంచాయతీ అండి. పొదలకూరు పంచాయతీ లిమిట్స్లో ఉండే లేఅవుట్ అండి. కాబట్టి మనకి ఖచ్చితంగా మున్సిపాలిటీ అయితే దీనికి హైప్ అనేది డబుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 55,000 ఉన్న అంకణం ₹1,00,000 దాకా ఈజీగా వెళ్తుంది. హైప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100% మున్సిపాలిటీ అయితే అవుతుంది. చాలా కాలం నుంచి ఆ ప్రపోజల్ ఉంది. డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ కొన్ని రీజన్స్ వల్ల ఆగుంది. బట్ డెఫినెట్గా ఈ పీరియడ్లో మాత్రం ఖచ్చితంగా మున్సిపాలిటీ అవుతుంది. సార్ ఓకే, మా వ్యూవర్స్కి ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు చూడండి పొదలకూరులో సంగం రోడ్డు ఉంది, లేదంటే ఇప్పుడు ఇటు వెళ్ళామంటే ఇక్కడ గూడూరు రోడ్డు ఉంది, అటు వెళ్తామంటే పెంచలకోన రాపూర్ రోడ్డు ఉంది. ఇన్ని రోడ్లు ఉన్నప్పుడు నెల్లూరు రోడ్లో మాత్రమే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? నెల్లూరు రోడ్లో మాత్రమే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే అండి, ఇట్ ఇస్ ఆల్సో గుడ్ క్వశ్చన్. వై ఐఎమ్ టెలింగ్, ఎందుకంటే నెల్లూరు రోడ్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి. నెల్లూరు అనేది డిస్ట్రిక్ట్ హెడ్ అయినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు సిటీకి నెల్లూరు వైపు మొగ్గు చూపుతారు. ఇక్కడ నుంచి నెల్లూరు అనేది 20 kilometers, బస్ స్టాండ్కి అయితే 28 kilometers 30 kilometers వస్తుంది. మనకి దగ్గర తెలుగంగ కాలనీ కొత్తూరు దగ్గర నుంచి మనకి నెల్లూరు స్టార్ట్ అయిపోతుంది.
కంపేర్ టు దట్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అంటే 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మాత్రం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ నెల్లూరు నుంచి రాపూర్ రోడ్ అనేది ఇది 4 లైన్ శాంక్షన్ అనేది ఎప్పుడు అయ్యింది, ఖచ్చితంగా అది 4 లైన్ కూడా అవడం జరుగుతుంది. అదండి. ఓకే సార్, మేబీ మీరు ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని చూసిన తర్వాత మా వ్యూవర్స్కి ఇప్పుడు ఒక డౌట్ అయితే రైజ్ అవుద్ది. ఇన్నుంది కాబట్టి పొదలకూరు ఇంత డెవలప్ అవుతుంది కాబట్టి దీంట్లో రేటు చాలా హైక్లో ఉంటుంది, చాలా హై రేంజ్లో ఉంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ లేఅవుట్లో ప్రైస్ ఎంత ఉంది, లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా, కొంచెం క్లారిటీ చెప్పండి. ఇది ఒక మాటలో చెప్పాలంటే అండి, ఇది వెరీ ఎకనామికల్ లేఅవుట్ అండి. ఇట్స్ నాట్ ఏ లగ్జరీ కానీ, లగ్జరీ ఇన్ ద సెన్స్ ఇన్ ద హై కాస్ట్ పెట్టి ఇన్వెస్ట్ చేయడం కానీ, హై కాస్ట్ పెట్టి పర్చేస్ చేసి ఇల్లు కట్టుకోవడం కానీ, విల్లాస్ అని అట్లా అని నేనేం చెప్పడం లేదండి. ఇట్స్ వెరీ ఎకనామికలీ అండి. ఇప్పుడు ఈరోజు అనాథరైజ్డ్ లేఅవుట్స్లోనే, ఎనీ పట్టాలు లేని లేఅవుట్లోనే, ఎనీ పట్టాలు లేని ఏరియాస్లోనే, కాలనీస్లోనే వితౌట్ ఎనీ ఆథెంటికేషన్, వితౌట్ ఎనీ లీగల్ ఆథెంటికేషన్ లేదు, వితౌట్ ఎనీ అప్రూవ్డే అంకణం 1,00,000 అనేది జరుగుతుంది. ఈవెన్ రిజిస్ట్రేషన్స్ కూడా లేవు దానికి. అంటే నేను ప్రైమ్ ఒకటని నేను చెప్పడం లేదండి. యాజ్ యూజువల్గా చూసుకుంటే చుట్టుపక్కల కూడా ఏంటంటే డిఫార్మ్ ల్యాండ్స్ కానీ, ఆక్యుపైడ్ ల్యాండ్ కానీ, అనాథరైజ్డ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే 1,00,000 అనేది తక్కువ, 1,00,000 తక్కువ ఎక్కడ లేదు. మంది మాత్రం కేవలం 55,000 అండి. దట్ టు అప్ టు మంది నోడా అప్రూవ్డ్ ఇన్ ద సెన్స్ 10% ఓపెన్ స్పేస్ వదలాలి, 40 feet రోడ్స్ వదలాలి, తార్ రోడ్స్ వేయాలి, కరెంట్ వెలిగించాలి, కాలువలు కట్టాలి, ట్రీ గార్డ్స్ వేయాలి. టోటల్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం చేయాలన్నమాట. ఇంకా లిటరల్గా చెప్పాలంటే 100% ఆఫ్ ల్యాండ్లో మనకి ఈల్డింగ్ మనకు వచ్చేది 55%. మిగతా 45% అనేది టోటల్గా ఓపెన్ స్పేస్కి కానీ, పార్క్కి కానీ, ఎమ్యూనిటీకి కానీ, యూటిలిటీకి కానీ మనం ఈ లేఅవుట్ పర్పస్, సెక్యూరిటీ పర్పస్ మనం వదలాలి. దట్స్ అండ్. ఈవెన్ దీంట్లో మన లేఅవుట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పని వన్ ఆఫ్ ద పాయింట్ మీరు ఇందాక ప్రీవియస్ ఒకటి అడిగారు, నేను ఆ పాయింట్ చెప్పలేదు. మన దాంట్లో మార్టిగేజ్ కూడా చేస్తున్నామండి. మార్టిగేజ్ చేసి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఆ పార్క్ డెవలప్మెంట్ కూడా మనమే తీసుకున్నామండి. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే మిగతా డిఫరెంట్ లేఅవుట్స్ అయితే రోడ్స్ పంచాయతీకి రిజిస్టర్ చేయడం కానీ ఇదేది ఉండదు. మన నోడా అప్రూవ్డ్ లేఅవుట్లో రోడ్స్ పంచాయతీకి రిజిస్టర్ చేయాలి, ఓపెన్ స్పేస్ పంచాయతీకి రిజిస్టర్ చేయాలి, కాలువలు పంచాయతీకి రిజిస్టర్ చేయాలి, ఎమ్యూనిటీ ల్యాండ్ రిజిస్టర్ చేయాలి. టోటల్గా ఇదంతా కూడా ఏంటంటే కొనుక్కున్న వాళ్ళకి చాలా సెక్యూర్గా ఉంటుందండి. దట్స్ ఇట్ అండి. సార్ అంతా క్లియర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేఅవుట్కి సంబంధించి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఎస్ అండి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. దాని గురించి మీరు అసలు అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అప్రూవ్డ్ లేఅవుట్స్కి బ్యాంకర్స్ ఆర్ వెరీ రెడీ టు గివ్ ద లోన్స్ ఫర్ ద పర్సన్స్. ఎందుకంటే నోడా అప్రూవ్డ్ అంటేనే లీగల్గా ఆథెంటికేషన్ ఉంటేనే మనకు అప్రూవ్డ్ అనేది వస్తుందండి. కాబట్టి ఆల్ బ్యాంకర్స్ కూడా అందరు కూడా లోన్స్ ఇచ్చేదానికి ఉన్నారు. ఆల్రెడీ లోన్ తీసుకొని కూడా మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు. మీకు ఆ ఫెసిలిటీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నియర్లీ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే సమ్ పర్సెంట్ ఎంతవరకు అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు? 65 to 70% చేయొచ్చు. ఓకే, అంటే మా వ్యూవర్స్ లో చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్ అండి 65 to 70% లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దోస్ ప్రొఫైల్ అండ్ దోస్ సమ్ లిమిట్స్ ఉంటాయి కదండి, నాన్ సిబిల్ స్కోర్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్, బట్ ఆల్ దోస్ థింగ్స్ షుడ్ బి చెక్ బై బ్యాంకర్స్ అండి. ఓకే, దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనోజ్ సార్ చెప్పిన క్వశ్చన్స్ అండ్ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేదంతా విన్నారు కదా. సో మీరు కనుక ఈ లేఅవుట్లో ప్లాట్ తీసుకోవాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదు ఈ సైట్ చూడాలనుకున్నా కూడా కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నా, ఫర్దర్గా ఏమైనా బుకింగ్స్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే మేము మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.